రుద్రం చదివి సుందరకాండను పరిశీలిస్తే రుద్రతత్వానికి హనుమకు పోలిక కనిపిస్తుందని చెప్తారు. దీన్ని ఎలా తెలుసుకోవాలి? హనుమ 100 యోజనాల సముద్రాన్ని దాటే క్రమంలో సురసను జయించటం కోసం 100 యోజనాలుగా తన శరీరాన్ని పెంచుతాడు. అనంతరం సూక్ష్మంగా మారి సురస నోటిలోకి వెళ్ళి బయటకు వచ్చి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ తరువాత సింహికను తన గోళ్లతో చీల్చి సంహరిస్తాడు. లంకిణిని జయిస్తాడు. ఈ అన్ని సమయాలలో కూడా తన శరీరాన్ని పెంచి మళ్ళీ చిన్నగా మార్చుకుంటాడు. శరీరాన్ని పెంచిన తరువాత చల్లబడాలి అంటే, కోపంతో ఉద్విగ్నమైన మనస్సును శాంతపరుచుకోవాలి అంటే స్తోత్రాలు కావాలి, ఎందరో వచ్చి ప్రసన్న పాఠాలు చెప్పాలి. కానీ ఆ అవసరం లేకుండానే తనంత తానే తనలోని ఆలోచనతో ప్రసన్నతతో నిగ్రహించుకున్నాడు. కనుకనే హనుమను రుద్రుని యొక్క రూపంగా అభివర్ణిస్తారు. రుద్రాన్ని చూస్తే నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వని బాహుభ్యాముతతే నమః, యాత ఇషు శివతమా శివం బభూవతే ధను అంటూ, ఓ రుద్ర, నీ కోపానికి ఒక నమస్కారం, నీ ధనుస్సుకు ఒక నమస్కారం, నీ బాహులకు ఒక నమస్కారం. నీ కోపాన్ని ఎవరు చల్లార్చగలరయ్యా? దానిని నువ్వే నిగ్రహించుకోగలుగుతావు. కనుక మా మీద కోపాన్ని ప్రదర్శించకుండా కరుణించవయ్యా అంటూ ప్రార్థిస్తాం. అంటే తన కోపాన్ని తానే నిగ్రహించుకునే శక్తి అక్కడ హనుమకు కనపడింది, ఇక్కడ రుద్రుడికి కనపడింది. అందుకే సుందరకాండ చదువుతూ ఉంటే మనకు రుద్రం జ్ఞాపకం వస్తుంది. అలానే నమో దూతాయ చ ప్రహితాయ చ అని శివుణ్ణి మనం కీర్తిస్తాం. దూత అంటే తన అభిప్రాయాన్ని ఎదుటివాడికి అర్థమయ్యేలా చెప్పి, ఎదుటివాడి అభిప్రాయాన్ని తాను గ్రహించి ఆ సందేశాన్ని తన ప్రభువుకు చేర్చేవాడు. అందుకే మనము హనుమంతుణ్ణి కీర్తిస్తూ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని చెబుతాం. రామదూత అతి క్లిష్టమైనటువంటి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నెరవేర్చి రావణునికి రాముడి యొక్క బల పరాక్రమాల గురించి తెలియజేసి, అనంతరం సీతమ్మకు రాముని యొక్క దర్శనంలో ఉన్న ఆనందాన్ని కలుగజేసి, సీతమ్మ ద్వారా అంగుళీయాకాన్ని గ్రహించి, వచ్చే సమయంలో రావణుని సైన్యాలన్నింటినీ పరిశీలించటం కోసం ప్రతి భవనానికి నిప్పు పెట్టి మరీ ఆ విషయాన్ని తేల్చుకొని రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి దృష్ట్వా చూశాను నేను సీతమ్మను అన్న విషయాన్ని తెలియజేసినటువంటి దూత హనుమ అయితే, నమో దూతాయ చ ప్రహితాయ చ అని మనం శివుణ్ణి కీర్తిస్తూ, ఇలా మా మనస్సులోని అభిప్రాయాన్ని తెలుసుకునేవాడివి నువ్వే, నీ చల్లని కరుణా కటాక్ష వీక్షణాన్ని మాకు అందజేసేవాడివి నువ్వే అంటూ మనం శివుడిని రుద్రంలో కీర్తిస్తాం. ఇలా సుందరకాండలోని ప్రతి ఘట్టాన్ని మనం అధ్యయనం చేస్తున్న సమయంలో మనకు రుద్రం జ్ఞాపకం వస్తుంది. రుద్రంలో మనం చెప్పే అనువాకాల యొక్క అంతరార్థం అవగతమవుతుంది. శ్రీమన్నారాయణుడు ధర్మ పరిరక్షణార్థమై రామచంద్రమూర్తిగా అవతరిస్తే, లక్ష్మీదేవి సీతమ్మగా భూమండలం మీద అవతరిస్తే, ఆ శివుడే హనుమగా రామకార్యం కోసం భూమండలం మీదికి వచ్చాడని హనుమను రుద్రస్వరూపంగా అభివర్ణిస్తారు. అందుకే హనుమద్ వైభవాన్ని ఆవిష్కరించిన సుందరకాండలో మనకు శివుని యొక్క తత్వమంతా ద్యోతకమవుతూ ఉంటుంది, కనపడుతూ ఉంటుంది. అందుకే సుందరకాండను చదువుతూ ఉంటే రుద్రాన్ని అధ్యయనం చేసిన అనుభూతి కలుగుతుంది అని పెద్దలు తెలియజేస్తారు.